హైదరాబాద్ తుక్కుగూడ సభాస్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో సన్నాహక సమావేశం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై నేతలు చర్చిస్తున్నారు. దీనికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. ఫోటో తీసుకుని నువ్వు పరిజానికి నువ్వు కాదు చెప్పినా నల్గొండకి నేను ఇఫ్తార్ పార్టీకి 10 గంటలకి కారణం అన్ని మాట్లాడుకుని వచ్చిన మా పాత రైట్. రేపు 6వ తేదీన జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు సంబంధించి తుక్కుగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాస్థలిని పరిశీలిస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ శ్రీదేవి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు ప్రచారాలకు సిద్ధమవుతుంది. ఇక 2 రోజుల క్రితమే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు వివిధ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్వాత భారీ బహిరంగ సభ ఈ నెల 6న జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావానికి కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచే ఒక నాందిలాగా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. ఇక ఈ సభకు తుక్కుగూడలో జరిగే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ అధినాయకులు రాహుల్ గాంధీ, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సభకి హాజరవుతారు. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్న 5 న్యాయాలకు సంబంధించిన అంటే 5 గ్యారెంటీలకు సంబంధించి దేశవ్యాప్తంగా తాము అధికారంలో వస్తూ అమలు చేసే ఆ 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా అక్కడి నుంచే ఆ వివరాలన్నింటినీ కూడా అక్కడి నుంచే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుంది. ఇక మరోవైపు అటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నియమించిన ఇన్ఛార్జీల సమక్షంలో లోక్సభ నియోజకవర్గాలలో సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోక్సభకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోక్సభలో ఉన్న నియోజకవర్గ అన్నింటిలో కూడా కాంగ్రెస్ నాయకులు అందరితో కూడా తన నివాసంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నాయకులందరితో కూడా సమావేశమయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఈ సమీక్ష సమావేశాలన్నీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక ఒకవైపు తుక్కుగూడ భారీ బహిరంగ సభ, మరోవైపు ఈ లోక్సభ సమీక్ష సమావేశాలు, ఇలా ఈ వరుస సమావేశాలతోటి అదేవిధంగా సభలతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మే 13న తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో 14 లోక్సభ స్థానాలు గెలవడమే తమ లక్ష్యం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇక ఆ సందర్భంగానే వ్యూహాలు ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ముఖ్యంగా భారీ బహిరంగ సభ, తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించనుంది. అక్కడి నుంచే అటు జాతీయ వ్యాప్తంగా అమలు చేయబోయే 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా అక్కడనే ఆ వివరాలు తెలిపే అవకాశం ఉంది. మరోవైపు కొంతమంది నాయకులను కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ రోజే కొన్ని జాయినింగ్స్ ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక ఎవరు జాయిన్ అవుతారు ఇవన్నీ కూడా ఆ రోజు ఆ సభ ద్వారా మనకి తెలియబోతుంది. ఇక మరో మిగిలిన 3 స్థానాలకు సంబంధించిన అనుసరించాల్సిన విధానాలపైన కానీ ఎటువంటి చర్చ జరుగుతోంది విశాల్? ఎన్నికల వ్యూహం పైన కానీ అనుసరించాల్సిన విధానాలపైన ఎటువంటి చర్చ జరిగింది? రైట్, ముఖ్యంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తన నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశానికి అటు దానం నాగేందర్, అదేవిధంగా సికింద్రాబాద్ ముషీరాబాద్ ఈ లోక్సభ నియోజకవర్గంలో వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సికింద్రాబాద్ లో సిట్టింగ్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి నుంచి ఈసారి బరిలోకి దిగిపోతున్నారు. మరోవైపు
బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ అక్కడి నుంచి దిగబోతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఉంది. అటు మేడ్చల్ మల్కాజ్గిరి, అదేవిధంగా చేవెళ్ళ, సికింద్రాబాద్ ఈ 3 నియోజకవర్గాలు గ్రేటర్లు ఎక్కువగా ఉంటాయి. గ్రేటర్లు ఎక్కువగా భాగస్వామ్యం ఉంటాయి కాబట్టి ఈ 3 నియోజకవర్గాలలో తాము ఎలాగైనా అక్కడ ఎంపీ సీట్లను గెలవాలని అటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అటువైపుగానే ఇప్పటికే కార్పొరేటర్లను మున్సిపల్ పరిధిలో ఉన్న కౌన్సిలర్ అందరినీ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్న కాంగ్రెస్ ఇంకా ఎవరైనా మిగిలిన నాయకులు, యాక్టివ్ ఉన్న నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటున్నారా, వాళ్ళ మనసు ఏదనేది కూడా ఆ వరకు కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహ రచనలు చేస్తూ ఉంది. ఇక ఇప్పటికే సికింద్రాబాద్ కి సంబంధించి లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఖైరతాబాద్ దానం నాగేందర్ ఇప్పటికే జాయిన్ అయ్యారు. ఇక మరోవైపు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కూడా జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని అటు చెప్తూ వస్తుంది. మొత్తానికి అటు లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు, మరోవైపు తుక్కుగూడ భారీ బహిరంగ సభ, ఈ రెండు అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఇవి రెండింటితోటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం, అదేవిధంగా తమ వ్యూహరచన చేస్తూ ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తుంది శ్రీదేవి. రైట్ విశాల్, థ్యాంక్ యూ. బ్రదర్ ఒక నిమిషం ఫోటో తీసుకుని